ఈ విధంగా పైన ఫస్ట్ మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా షోల్డర్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ముందుగా ఇలా కటింగ్ చేసి పెట్టుకున్న ఈ రివర్స్ స్కాలప్ డిజైన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ ఒక మార్కింగ్ కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ మీద ఇలా పెట్టుకొని కదలకుండా ఒక పిన్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పిన్ సెట్ చేసుకొని దీని మీద మొత్తం కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ డిజైన్కి మనం కట్ చేసుకున్న షేప్ని బట్టి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కార్నర్స్లో ఇలా స్టిచ్చింగ్ చేసాం కదా, మనము ఆ స్టిచ్చింగ్ చేసిన దగ్గరికి ఇలా చిన్న మార్కింగ్స్ అనేటివి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా నెక్స్ట్ దగ్గర అందుకు ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చూడండి రివర్స్ చేసుకుంటున్నాను.